హాయ్ హలో అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు రామ్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ అండి. సో ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్లో భాగంగా మిరప తోటలో ఇప్పుడు మనం 102వ రోజు ఉన్నామండి. సో ఈ 102 రోజు వరకు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పట్టించాము ఈ మిరప తోటకు సంబంధించి అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది కంప్లీట్గా పూర్తి వివరణతో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని మొదటి నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి, అప్పుడైతేనే మీకు క్లుప్తంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకోగలరు మీరు టెంకాయ చెట్టు. సో టెంకాయ చెట్టు దగ్గర నుంచి నేను మాట్లాడడం జరుగుతుంది. సో ఛానల్ని ఆదరించేటువంటి ప్రతి ఒక్క రైతు సోదరులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తున్నాను. ఎందుకంటే దాదాపు అంటే ఇప్పటిదాకా ఈ 102 రోజు వరకు నాకు సబ్స్క్రైబర్లు అంటే రైతు మిత్రులందరూ 1730 మంది దాకా అయ్యారు. సో వీళ్ళందరూ ఇలా ఎందుకు అయ్యారంటే మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా ఏమైనా తెలుసుకుందా అనే ఉద్దేశంతో నన్ను ఫాలో అవ్వారు ప్రతి ఒక్క రైతులకి. మీకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, మంచిగా పంట పండించే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైతు మిత్రులారా, సో ఈరోజు ఈ మిరప పంటలో 102 రోజుల వరకు ఎవరు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకైనా కూడా ఏ వీడియోలో చెప్పిండరు, నేను క్లియర్గా చెప్తాను. సో ఆ విధంగా చెప్పడానికి ఏంటంటే నేను తయారు చేసుకున్నటువంటి ఇప్పుడు మనం ఫస్ట్ ఎప్పటి నుంచి అయితే వాడుతున్నామో అప్పటి నుంచి నేను ఒక గైడ్లో రాసుకొని నోట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఆ దాంట్లో విధంగానే మీకు క్లుప్తంగా ఈరోజు వివరిస్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి, నమస్తే, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కతుహు. సో రామ్ రామ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వనక్కం, ఆదాబర్సే, ఇలా ఎవరికి అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్పేశాను. సో ఈ విధంగా 102 రోజులు గాను ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించామనే దాని గురించి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే అండి, నేను చేసే ప్రతి ఒక్కటి వీడియో పూర్వకంగా ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటూ ఉంటానండి డైలీ. సో ఈ విధంగా రాసుకున్నప్పుడైతేనే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను. ఏది ఎంత చెప్పినప్పటికీ ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా చెప్పాలంటే కష్టమవుతుంది. ఎందుకంటే మనిషికి మతిమరుపు అనేది సహజం, అది మీకంటే కూడా నాకు ఎక్కువ ఉంది. కాకపోతే ఈరోజు నేను మన తోటలో ఈ 102 రోజులు గాను ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించామనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటి మిరప పంట నాటినప్పటి నుంచి 15 రోజుల నుంచి అనేది దీంట్లో యాజమాన్య పద్ధతులు పాటించడం స్టార్ట్ అయింది. సో మిరప పంట నాటిన తర్వాత 15 రోజులకి ఏం చేశామంటే డిఏపి బ్యాగులు 2 వేసామండి ఎకరాకి. సో 2 డిఏపి బ్యాగులు శాన్మాక్స్ ఎనర్జీ తెలుసు కదంటే మీకు, శాన్మాక్స్ ఎనర్జీ. సో ఈ శాన్మాక్స్ ఎనర్జీ అనేది 15 రోజులకి చల్లడం జరిగింది. సో ఇది చల్లిన తర్వాత నుంచి మొక్కకి వేరు వ్యవస్థ అనేది మంచి దృఢంగా పెరిగింది. సో ఆ వేరు వ్యవస్థ బాగా వచ్చినందుకే మంచి గ్రోత్ కూడా స్టార్ట్ అయింది. సో ఇది అయిపోయినాక నెక్స్ట్ 17 రోజు అంటే 2 రోజులు అది చల్లిన తర్వాత చల్లి గుంటకు పోపీయడం జరిగింది. సో అది చల్లినాక గుంటకు పోసిన తర్వాత నీళ్ళు పెట్టినాక 17 రోజు వచ్చేసి మోనో అస్ఫేటు సాఫ్ ఫస్ట్ స్ప్రే అండి స్టార్ట్ చేయడం మిరపకి. సో ఈ ఫస్ట్ స్ప్రే నందు ఇది చేశాను, ఎందుకంటే మోనోక్రోటోపస్ వచ్చేసి మొక్కల్లో వచ్చేటువంటి చీడపిరుగులు అట్లాంటివి ఆశించేటువంటి వాటిని క్లియర్ చేస్తుంది. సో అసిఫేట్ అనేది తెల్లదోమకి సమర్థంగా వర్క్ చేస్తుంది చిన్న దశలో ఉన్నప్పుడు. సో ఆ సాఫ్ అలాగే ఎటువంటి ఏదైనా రోగాలకు సంబంధించి అంటే వ్యాధులకు సంబంధించి కానీ మొక్కలకి ఎటువంటిది రాకుండా నివారిస్తుంది. సో మచ్చ ఆ టైంలో చిన్న దశలో ఉన్నప్పుడు ఎల్లో కలర్ రావడము, మచ్చ రావడము ఆకుపైన, సో అటువంటివి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొక్కలు ఏదైనా చనిపోతున్నట్లు ఉన్నాయి కదా, కాండం కూల సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ సాఫ్ అనేది సమర్థవంతంగా వర్క్ చేస్తుంది. సో ఈ సాఫ్ అనేది సంకల్పంలో తీసుకురావడం జరిగింది. దాని పేరు వచ్చేసి శాన్ క్యామ్ అండి. ఇది నెంబర్ 1గా బయట దొరికే సాఫ్ల కంటే కూడా ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇది బూడిద ఆకారంలో ఉంటుంది, మిగిలిన సాఫ్లన్నీ బ్లూ ఆకారంలో ఉంటాయి. సో ఇది బూడిద కలర్ రంగులో ఉంటుంది, నెంబర్ 1గా వర్క్ అయింది. సో శాన్మాక్స్ ఎనర్జీ వాడడం జరిగింది, దాంతో మంచి గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. ఎక్సలెంట్గా వచ్చేసింది. సో నెక్స్ట్ అండి 23వ రోజు
అంటే నెక్స్ట్ మోనో అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెండో స్ప్రే వచ్చేసి ఈథియాన్ 50 EC అండ్ నెక్స్ట్ అసిఫేటు, నెక్స్ట్ సల్ఫరు. సో ఈ 3 కలిపి స్ప్రే చేయడం జరిగింది. ఈ స్ప్రే చేసిన తర్వాత ఈథియాన్కి మంచి గ్రోత్ అనేది వచ్చింది. నెక్స్ట్ చిన్న చీడపురుగులు ఉన్నటువంటి అయిపోయాయి. సో అది అసిఫేట్ అనేది ఫస్ట్ స్ప్రేలో తెచ్చినటువంటి కొంచెం మిగిలింది, దాంట్లోకి యాడ్ చేసుకొని నెక్స్ట్ దాంతోపాటుగా ఈ సల్ఫర్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఈ సల్ఫర్ అనేది మొక్క నాటినాక ఎప్పుడు 23 రోజుల కంటే కింద పసుపు కలర్ ఆకులు వచ్చేస్తాయి. సో ఆ పసుపు కలర్ ఆకులు అనేది గ్రీనిష్గా రావడం జరిగింది. మీరు కూడా ఎప్పుడైనా యూజ్ చేయండి సల్ఫర్ అనేది. నెక్స్ట్ ఈ సల్ఫర్ ఎందుకు మేజర్గా స్ప్రే చేశారంటే మొక్కలు అప్పుడే చిన్న చిన్న పూతలు అనేవి స్టార్ట్ అయింటాయి. సో ఈ పూతల్ని డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే చిన్న మొక్కలో ఉన్నప్పుడే కాపు అనేది కరుసుకుంది అనుకో ఎదుగుదల అనేది ఉండదు. సో అందుకు ఈ సల్ఫర్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ సల్ఫర్ వలన చిన్న చిన్న పూతలు అనేవి కూడా డ్రాప్ అయ్యాయి. మొక్కలు ఉన్నటువంటి పోషకాల లోపాలు ఉన్నటువంటివి కూడా భూమిలోంచి తీసుకొని గ్రీనిష్గా రావడం జరిగింది. సో ఇది అండి సెకండ్ స్ప్రే చేయడము. అండ్ నెక్స్ట్ ఈ 2 స్ప్రేల తర్వాత రెండవ దఫా ఎరువుగా వచ్చేసి 28 2 బ్యాగ్స్ అండి. సో ఈ 28 2 బ్యాగులు వేయడం జరిగింది. సో ఈ 28 ఎందుకు వేసానంటే మొక్క అప్పుడే మంచి ఎదుగుదల రావాలి. సో ఆ మొక్క ఎదుగుదల రావాలంటే ఏం చేయాలి, మనం బస్తాలకు సంబంధించి యూరియాకి సంబంధించిన ఫర్టిలైజర్కు వేసుకోవాలి. సో ఈ 28లో ఏముంటుందంటే 28% నత్రజని ఉంటుంది, 28% భాస్వరం ఉంటుంది. సో 0% పొటాష్ ఉంటుంది, అంటే 0 ఏమి ఉండదు. సో ఈ మొక్క దశకు సంబంధించి ఏం కావాలి మనకు మేజర్గా అంటే యూరియా 28% ఉంది, ఓకే పర్లేదు. వేరు వ్యవస్థకి 28% భాస్వరం ఉంది, చాలు. ఈ పొటాష్ అనేది మనకి మొక్క ఏదైతే అంటే పంట కాప్ సెట్టింగ్ కావచ్చు, ఫ్లవరింగ్ స్టేజ్లో కానీ ఆ టైంలో ఈ పొటాష్ సంబంధించి వేసుకోవాలి. సో మనకి అది అవసరం లేదు కాబట్టి 28 0 వేసుకోవడం జరిగింది. ఎన్పికే, ఎన్ అనేది యూరియాకి సంబంధించి, పి అనేది భాస్వరంకి సంబంధించి, కే అనేది పొటాష్కి సంబంధించి. సో ఎప్పుడైతే యూరియా అనేది మొక్క పసుపు కలర్లో ఉన్నప్పుడు నలుపు రావాలంటే యూరియా అనేది మంచిగా వర్క్ అవుతుంది, గ్రోతింగ్ కూడా బాగుస్తుంది. సో వేరే వ్యవస్థ ఎప్పుడైతే లేదో అదే వచ్చేసి భాస్వరం అనేది చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ పూత డ్రాప్ కాకుండా చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మంచి పూత వచ్చేటట్లు కూడా చూసుకుంటుంది భాస్వరం అనేది. సో పొటాష్ అనేది వచ్చిన పూతను డ్రాప్ కాకుండా చూస్తుంది. ఆ పూత అనేది వచ్చేసి పిందెలాగా తొందరగా మారడానికి చూస్తుంది. ఆ పిందె మంచి అవటంగా మారడానికి పొటాష్ అనేది యూజ్ అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. గుడ్డిగా నమ్మేసి ఎవరైనా చెప్పినవి అట్లా వెళ్ళకండి. సో నేను చెప్తున్నా కదా, ఈ ఎన్పేకీలో మనకి ఏదైతే అవసరం ఉందో ఏ స్టేజ్లో పెరుగుదలకైతే యూరియాకి సంబంధించి ఉన్నది ఎన్లో ఎక్కువ శాతం అనేది తీసుకోండి. లేదు వేరే వ్యవస్థకు కానీ పూత ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందంటే భాస్వరం అనేది పి అనేది ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. సో మంచి పూత కాపు కావాలనుకున్న టైంలో పొటాషియంకి సంబంధించి పోషకాలు ఉన్నది ఎక్కువ తీసుకోండి. సో ఇదండి, అప్పుడు 28 0 2 బ్యాగ్స్ వేసాను ఎకరాకి. సో దాని తర్వాత నెక్స్ట్ 3వ స్ప్రే వచ్చేసి శ్రీకార వాళ్ళ జైహో అండ్ నెక్స్ట్ అది స్వర్ణఫాల్ అండి. సో ఈ 2 కలిపి స్ప్రే చేశాను. ఈ జైహో స్ప్రే చేయకముందు ఏమంటే చిన్న చిన్న చీడ పురుగులు అనేది అక్కడక్కడ నా తోటలో చూశాను. ప్రతి ఒక్కటి నా వీడియోలో ఫస్ట్ నుంచి అప్లోడ్ చేశాను, మీరు చూసుకోవచ్చు. ఇది స్ప్రే చేసిన తర్వాత కింద ముడత పై ముడత పోయింది. ఇది భయం ఉందండి, కింద ముడత పై ముడత పోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న పురుగులు నిండిపోయాయి, ఈ టైప్లో ఉన్న పురుగు కూడా పోయాయి. సో ఈ స్వర్ణపాలకి పోషక లోపాలు ఏవైనా ఉన్నప్పటికీ అది స్ప్రే చేసిన తర్వాత నార్మల్ అయిపోయింది, బాగా మంచి గ్రోత్ కూడా వచ్చేసిందండి. అండ్ నెక్స్ట్ అప్పుడు దాని తర్వాత వర్షాలు అనేది ఎక్కువగా వచ్చాయి. 30-35 రోజుల మధ్యలోన వర్షాలు దాదాపు అంటే 10-15 రోజుల నుంచి బాగా కురిశాయి. అప్పుడు బాగా మీకు అందరికి తెలుసు. సో ఆ టైంలో ఏం చేశానంటే మొక్కలు కాండం కొల్లు వచ్చే సమస్య ఉంటుంది. సో ఆ సమస్యకు గాను ఏం చేశామంటే రిలాక్స్ 72 అంటే రెడామిల్ గోల్డ్ అండి బయట దొరికే వాటిలో. సో దాంతోపాటుగా ప్లాంటోమెసిన్, దాంతోపాటుగా బ్లూ కాపర్ కూడా తీసుకొచ్చాను. బ్లూ కాపర్ ప్లాంటోమెసిన్ 2 కలుపుకొని ఏం చేశానంటే మొక్క దగ్గర ఎక్కడైతే మొక్క కాండం కుళ్ళు వచ్చి చనిపోయిందో అక్కడికి ఆ మొక్కకి, దాని తర్వాత 3 మొక్కలకి, యూతల 3 మొక్కలకి, అవతల సాల్ 3 మొక్కలకి, యూతల సాల్ 3 మొక్కలకి వేయడం జరిగింది. సో ఇలా చేయడం ద్వారా మనకి కాండం కుళ్ళు సమస్య అనేది తగ్గిపోతుంది. సో అదొక్కటే చేయకూడదండి. నెక్స్ట్ ఈ రెడమిల్ గోల్డ్ కూడా తెచ్చాను కదండి, ఆ రెడమిల్ గోల్డ్ ఎకరాకి 1/4 kg తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఇది మన బ్లూ కాపర్ 1/2 kg ఎకరాకి.
సో ఈ రెడమిల్ గోల్డ్ పావు కేజీ, దాంట్లోకి వచ్చేసి 100 గ్రాములు ప్లాంటమైసిన్ 2 మిక్స్ చేసుకొని స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత కాండకుళ్ళు ఉన్నటువంటి సమస్య అనేది క్లియర్గా పోయింది. సో నెక్స్ట్ వచ్చేసి బెనివా స్ప్రే చేయడం జరిగింది. అంటే 4వ స్ప్రే. రిలాక్స్ M22 అది నార్మల్, వర్షం వచ్చినందుకు కాండకుళ్ళు సమస్య లేకున్నట్లు స్ప్రే చేశాను. అది స్ప్రేలో బాగా లేదు, ఓకే వచ్చినాము కొట్టినాము, కాండకుళ్ళు సమస్య లేకుండా కొట్టాము. సో మేజర్గా 4వ స్ప్రే వచ్చేసి బెనివా స్ప్రే చేయడం జరిగింది. అప్పుడు చిన్న ఉన్నటువంటి మొక్క ఈ బెనివా స్ప్రే చేసిన తర్వాత మొక్క ఎట్లా ఉందంటే మంచి ఇట్లా పంగా స్టైల్లో లైట్గా చిన్న బుట్ట టైప్లో రావడం జరిగింది. సో ఇది స్ప్రే చేసిన తర్వాత మంచి గ్రోత్ వచ్చింది, బాగానే ఉంది, ఎక్సలెంట్గా వచ్చింది. సో దీని తర్వాత నెక్స్ట్ ఒక 2 రోజుల తర్వాత అటువంటి మంచి గ్రోతింగ్కి పంగలు ఉన్న తర్వాత ఆ మొక్కకి ఎటువంటి పోషకాలు అందియాలని చెప్పేసి 14, 35, 14 అందించడం జరిగిందండి. సో ఎన్పీకే మీకు ఆల్రెడీ చెప్పాను. ఎన్పీకేలో ఎన్ అనేది 14% అంటే యూరియా 14% ఉంది, భాస్వరం 35% ఉంది, పొటాష్ అనేది 14% ఉంది. ఇప్పుడు మనకి మేజర్గా ఆ స్టేజ్లో ఉన్నటువంటి మొక్కకి ఎటువంటి కావాలి, భాస్వరం కావాలి, అంటే వేరు వృద్ధి చెందాలి. సో అటువంటి మొక్కని నిలదించుకోవాలంటే దానికి దృఢమైన వేర్లు కావాలి. సో అందుకని చెప్పేసి 14, 35, 14 వాడడం జరిగింది. సో ఈ 14, 35, 14 వాడిన తర్వాత నెక్స్ట్ ఈ బెనివా స్ప్రే చేశాక మంచి గ్రోత్ ఉంటుంది. ఆ స్టేజ్లో ఏమవుతుంది, నల్లి కానీ, తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, పురుగు కానీ అటాక్ అవుతుంది. సో దానికి సంబంధించి క్రిజెట్ సూపరు, బయోస్పార్క్ అండి. బయోస్పార్క్ అంటే బయట దొరికే ఇసాబియన్ అట్లాంటివి దొరుకుతాయి. సో ఈ క్రిజెట్ సూపరు ఇది క్రిషరాషన్ వాళ్ళది. కేవలం దీని ధర వచ్చేసి 480 రూపాయలు మాత్రమే, అంటే పెగాసిస్ బయట దొరికే వాటికి. నెక్స్ట్ ఇది స్ప్రే చేసిన తర్వాత తెల్లదోమ క్లియర్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోస్పార్క్కి మంచి గ్రోత్ వచ్చింది, చిన్న చిన్న పూతలు అనేది కూడా స్టార్ట్ అయ్యాయండి ఆ స్టేజ్లో. సో ఇది అయిపోయినాక 5 స్ప్రే అయిపోయినాక బెనివా స్ప్రే చేయడం జరిగింది, 6వ స్ప్రే. సో 43వ రోజు స్ప్రే చేసాం ఇది బెనివా. ఇది స్ప్రే చేసిన తర్వాత మంచి గ్రోత్ అనేది స్టార్ట్ అయింది, ఎక్సలెంట్ గ్రోత్. అంటే నెక్స్ట్ పైడ పంగలు అప్పుడు చిన్నగా ఉన్నాయి కదా, ఇప్పుడు బుట్ట టైప్లో వచ్చేసింది. సో బుట్ట టైప్లో వచ్చిన తర్వాత ఏమైంది, మంచి ఫ్లవరింగ్ రావడము, చూడడానికి ఎక్సలెంట్గా వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ 2 డేస్కి ఏం చేసామంటే మళ్ళీ దానికి ఎరువు ఇవ్వాలి. సో ఆ టైంలో కొంచెం ఏమంటారు, తెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దానికి సంబంధించి సల్ఫర్ అనేది యాడ్ చేసుకోవాలి. సల్ఫర్ అనేది తెగులు నరికొట్టడానికి మొక్కకి ఇమ్యూనిటీ బూస్ట్ ఇస్తుంది. సో గంధకం అంటారు ఇది. 20-20-0-13 ఫ్యాక్టమ్ ఫస్ట్ వాళ్ళది. అంటే 2 ఏనుగులు గుర్తులు ఉంటాయి దాని మీద, ఏనుగులు గుర్తుంటాయి అందరికి తెలుసు రైతులకి. సో ఈ 20-20-0-13 ఎకరాకు వచ్చేసి 3 బ్యాగులు వేయడం జరిగింది ఆ స్టేజ్లో. అంటే మొక్క పెరుగుదయింది కదా, ఇంతకుముందు 2 బ్యాగులు ఇచ్చాము. సో ఆ బలం అనేది మొక్కకు సరిపోదు కాబట్టి 3 బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 బ్యాగులు ఇచ్చిన తర్వాత మొక్క అనేది మంచి ఏపుగా గ్రోత్ వచ్చింది, ఎక్సలెంట్గా కాప్ సెట్ అవుతుంది. దీనికి కాప్ సెట్టింగ్ అప్పుడు ఇంకా చేపలేదు నేను, మంచి గ్రోత్ అయితే హైలైట్ వచ్చేసింది. ఇది స్ప్రే చేసినాక ఒక రోజుకి మళ్ళీ ఏం లేదు, చల్లడము, గుంట కోపేయడం, మళ్ళీ నీళ్ళు పెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు ఏం చేసామంటే 7వ స్ప్రే SLR అగ్రిప్రో స్ప్రే చేశానండి. ఇవి 2 స్ప్రే చేశాను. సో SLR అగ్రిప్రో ఎందుకు స్ప్రే చేశానంటే బెనివా కొట్టిన తర్వాత మళ్ళీ మొక్క అనేది చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. ఈ తర్వాత వచ్చేసి అక్కడక్కడ ఈ 2 మొక్కలు వైరస్ మొక్కలు ఉంటే పెరికి పక్క పడేశాను. ఈ అగ్రిప్రో కొట్టిన తర్వాత గ్రీనిష్ వచ్చేసింది తోట, హైలైట్ అంటే హైలైట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి SLR 525కి మొత్తం అనేది ఏంటంటారు తెల్లదోమ అనేది పోయింది. సో నీట్గా అంటే ఎక్సలెంట్గా అయింది. ఈ బెనివా వచ్చేసి 6వ రౌండ్లో స్ప్రే చేసాము. నెక్స్ట్ 7వ రౌండ్ వచ్చేసి SLR అగ్రిప్రో చేసాం. SLR 250 ml, అగ్రిప్రో వచ్చేసి 250 grams స్ప్రే చేయడం జరిగింది. సో దీని తర్వాత కోరమండల వారి 20-0-13 మళ్ళీ ఒక 10 days గ్యాప్ ఇచ్చి 20-0-13 కోరమండల వారి మళ్ళీ 3 బ్యాగులు చల్లాను. ఇందులోకి వచ్చేసి బయోస్పార్క్ అనేది కలుపుకొని చల్లి గుంట కోపించి నీళ్ళు పెట్టడం జరిగింది. సో ఆ టైంలో మళ్ళీ మంచి గ్రోత్ రావడం జరిగింది, మంచి ఫ్లవరింగ్ అనేది రావడం జరిగింది, సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్సలెంట్గా వచ్చేసాయి. సో ఇది అయిపోయినాక నెక్స్ట్ స్ప్రే 54వ రోజు 8వ స్ప్రే బజుకా స్ప్రే చేశానండి. సో బజుకా స్ప్రే చేసిన తర్వాత బీభత్సమైన గ్రోత్ వచ్చేసింది, మంచి గ్రోత్ వచ్చేసింది, చెట్టు హైలైట్ వచ్చేసింది, బాగానే ఉంది. అప్పటిదాకా అయితే నాకు ఎటువంటి డోకా అయితే కనిపించలేదు. ఇది స్ప్రే చేసినాక 2 రోజులకి ఏం చేశానంటే రాక్ షాన్మిడా సూపర్ F6 అంటే ఫార్ములా 6 అనేది స్ప్రే చేశాను, 9వ స్ప్రే.
రాక్ అనేది బైఫెన్థ్రిన్ అండి. ఇది ఎకరాకి 1/2 లీటర్ సరిపోతుంది. శాన్వాడో సూపర్ అనేది ఇమిడాక్లోప్రైడ్ 75% ఉంటుంది. సో 75% ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా 6 అండి. దీంట్లో వచ్చేసి 6 రకాల పోషకాలు ఉంటాయి. FMCBZ, ఫెర్రస్, మాలిబ్డినము, కాపరు, బోరాను, జింకు ఇవన్నీ ఉంటాయి. సో దాంతోపాటు ఇంకా ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. అది స్ప్రే చేసిన తర్వాత న్యూట్రిన్స్ లోపాలకు సంబంధించి మొక్క ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా మంచి ఆరోగ్యంగా పెరుగుతుంది. సో ఈ F6 57 రోజు స్ప్రే చేశాను, 9 స్ప్రే అది. సో దాని తర్వాత మళ్ళీ బజుకా స్ప్రే చేశానండి, 10వ స్ప్రే, 61 రోజు స్ప్రే చేశాను. ఈ బజుకా స్ప్రే చేసిన తర్వాత దీంట్లో కాంబినేషన్గా ఈవిసెంట్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఈవిసెంట్ యాడ్ చేసుకున్నాక యాక్చువల్ అంటే బజుకాలకి పురుగు మందులు యాడ్ చేసుకోకూడదు, దయచేసి గుర్తించగలరు. ఈ బజుకాలోకి పురుగు మందు యాడ్ చేసుకున్న తర్వాత నా తోట అనేది బీభత్సమైన గ్రోత్ వచ్చేసింది. పురుగు అయితే వెంటనే స్పాట్గా చనిపోయింది. పురుగు ఎక్కువ ఉంది ఆ టైంలో, ఈవిసెంట్ అందుకే యాడ్ చేసుకున్నాను. సో పురుగు అంతే క్లియర్ అయిపోయింది. కానీ బజుకా వల్ల నాకు పురుగు మందు యాడ్ చేసుకున్నందుకో కానీ నాకు తెలియదు. సో అది కొట్టిన తర్వాత వైరస్ అనేది ఎక్కడ ఆగలే, ఇంకా ఎక్కువైపోయింది నాకు తోటలో. సో వైరస్ అనేది ఎక్కువ చాలా చాలా పెరిగిపోయింది. రైతు మిత్రులందరూ గమనించండి, బజుకా స్ప్రే చేసిన తర్వాత గ్రోత్ వస్తుంది కానీ వైరస్ని ఆపడంలే. సో ఆ వైరస్ని ఆపడంలో అయితే అది దమ్మిడికి పనికిరాదు. సో ఇది స్ప్రే చేసిన తర్వాత 2 రోజుల వరకు బాగుంది. తర్వాత అయితే అబ్బా నా తోట పోయిందని చాలా భయమేసింది. సో అప్పుడు టైంలో మళ్ళీ మంచి మందులు తెచ్చి స్ప్రే చేశాను. అవి ఏంటో కూడా చెప్తాను. ఈ బజుకా అనేది గ్రోత్ వస్తుంది కానీ వైరస్ని ఆపలేకపోయింది, దానికి అంత లేదు. సో వైరస్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయింటుంది రైతు మిత్రులకు. ఇది స్ప్రే చేసిన తర్వాత వైరస్ని ఆపుతుందా లేదంటే ఎక్కువ స్ప్రెడ్ చేస్తుందా అనేది నాకంటే కూడా, నేను స్ప్రే చేసా కాబట్టి నేను చెప్పాను. మీరు స్ప్రే చేశారు కాబట్టి మీరు కూడా తెలుసుకోండి దాని గురించి. ఎందుకంటే ఇది స్ప్రే చేసేదానికంటే మంచి టెక్నికల్ మందు స్ప్రే చేసింటే బాగుంటుండే నా తోటకి, అప్పుడు తలకే మంచిగా ఉంటుండే అని అనిపించింది. సో అది నేను పురుగు మందు యాడ్ చేసుకొని స్ప్రే చేయడం వల్ల అట్లా జరిగింది అనేది ఓకే, దాంట్లో మెన్షన్ చేసినారు పురుగు మందు యాడ్ చేసుకోకూడదని. సో యాడ్ చేసుకున్నా కొట్టినా, కాకపోతే దాని ఉపయోగం అన్నీ ఉండాలి కదా. దానివల్ల అయితే ఎటువంటి ఉపయోగం అయితే లేదు. దానికి వల్ల నాకు ఇంకా నష్టం వచ్చింది. అంటే వైరస్ అనేది మొక్కలు ఎక్కువ స్ప్రెడ్ అయ్యాయి. ఎప్పుడైతే ఒకటి గుర్తుంచుకోండి రైతులు, ఏ మందు అయినా స్ప్రే చేసిన తర్వాత ఆకులు వచ్చేసి చిన్న చిన్న కనుపులతో రావాలి, చిన్న చిట్టి ఆకులతో రావాలి. సో దానికి ఏంటంటే వారానికి ఎంత గ్రోత్ వస్తుంది, అంత గ్రోత్ వస్తే ఏమవుతుందంటే ఆకు కూడా పల్చగా పసుపు కలర్, లైట్ పసుపు కలర్లో వస్తుంది. అట్లా ఉన్నది వెంటనే వైరస్కి గురి కావడం పక్కా జరుగుతుంది. నేను చెప్పే మాటలు మీకు అసత్యమైతే దాన్ని నమ్మొద్దండి. నేను చెప్పిన మాట కరెక్ట్ అయితే గుర్తించి పెట్టుకోండి. సో ఇది బజుకా స్ప్రే చేసిన అంటే నేను పురుగు మందు యాడ్ చేయడం వల్ల కూడా అట్లా అయిందేమని అనుకున్నాను. కాకపోతే వేరే వాళ్ళ తోటల్లో కూడా చెక్ చేశాను నేను. సో అది స్ప్రే చేసినాక మంచి హైలైట్ అవుతుంది, తోట అయితే వస్తుంది, బాగుంటుంది. వారం తర్వాత అండ్ నెక్స్ట్ దాని తర్వాత తెలుస్తుంది వైరస్ అనేది అటాక్ అవుతుందని. సో వైరస్కి కంట్రోల్ చేసే మందు అంటే ఎట్లా ఉండాలి, వైరస్ అనేది నెక్స్ట్ తోటకి రాకుండా ఉండాలి. సో 2 వారాల తర్వాత అయినా కూడా, అంటే 10వ రోజు కానీ అట్లా స్ప్రే చేసినా కూడా ఎక్కడ వైరస్ మొక్క అనేది ఆగకూడదు, దాని పనితనం ఉంటే. సో దాని పనితనం లేదు కాబట్టి ఎక్కువ వైరస్ అనేది స్ప్రెడ్ అయింది. సో ఆ మందు అయితే నాకు ఫస్ట్ టైంలో బాగుంది కానీ సెకండ్ టైంలో స్ప్రే చేసింది అయితే నాకు నచ్చలే. సో నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయినాక 2 రోజులకే అండి ఆ వైరస్ని తట్టుకోలేకపోయాను. దానికోసం అని చెప్పేసి రోన్ఫేను క్యూబాక్స్ పవర్ అనేది స్ప్రే చేశాను, 11వ స్ప్రే. అది స్ప్రే చేసిన వెంటనే ఏమవుతుందంటే మళ్ళీ ఈవినింగ్ టైంలో స్ప్రే చేశాను, వర్షం వచ్చేసింది. అరే ఇట్లా అయింది అని చెప్పేసి మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చేసి సిమోడిస్ అండ్ నెక్స్ట్ అగ్రోజెట్ సూపరు, MGF4 అండి, ఫార్ములా 4. సో ఈ 3 అగ్రోజెట్ సూపర్ అంటే పెగాసిస్ బయట దొరికే వాటిలో. సో ఇది అగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్ వాళ్ళది సంకల్పంలో తీసుకురావడం జరిగింది. 375 రూపాయలు మాత్రమే దీని కాస్ట్ ఎకరాకి. అగ్రోజెట్ సూపర్ అంటే పెగాసిస్ 375 రూపాయలు మాత్రమే సంకల్పంలో దొరుకుతుంది. సో ఈ సిమోడిస్, అగ్రోజెట్ సూపరు, ఈ ఫార్ములా 4 స్ప్రే చేసిన తర్వాత అప్పటికి వైరస్ మొక్కల కాటికి అంతా క్లియర్ అయిపోయిందండి. ఏదైనా చిన్నపాటి వైరస్ మొక్కలు ఉన్నవి కూడా బాగా నీట్గా ఉంచుకున్నాయి, మంచిగా ఉంది. అప్పుడు నాకు కుదరపడింది నా తోట నా చేతిలోకి వచ్చిందని చెప్పేసి. సో ఈ 2 స్ప్రేలు వేస్ట్గా అయినాయి నాకు. ఒక బజుకా ఈవిసెంట్ స్ప్రే చేసిన తర్వాత ఈ 2 స్ప్రేలు వేస్ట్ అయినాయి నాకు. అంటే వేస్ట్ అయినాయంటే డబ్బులు ఖర్చు అధికమయ్యాయి. సో దానికంటే కూడా ఇదే మంచి టెక్నికల్ ముందుగానే కొట్టుకుంటే బాగుంటుంది అని అప్పుడు అనిపించింది. ఎందుకంటే నేను కూడా బజుకా స్ప్రే చేయడానికి కారణం,
ప్రతి ఒక్క రైతు మిత్రులు బజుక అంటున్నారు. సో దాన్ని కూడా చూద్దాం ఒకసారి మన తోటలో కూడా చేసిన తర్వాత ఎట్లుంటుంది అనేది దాని గురించి ఆలోచించి స్ప్రే చేశాను. పర్లేదు మంచిగా ఉంది. కాకపోతే వైరస్ని అయితే ఆపదు. వైరస్ని అయితే స్ప్రెడ్ చేయడానికే యూజ్ అవుతుంది కానీ వైరస్ని అయితే ఆపదు. మీరు స్ప్రే చేసిన ప్రతి ఒక్క బజుక పొలంలో చెక్ చేసుకోండి. వైరస్ అనేది స్టార్ట్ కావడం దాని నుంచే వచ్చింది. గ్రోత్ కావడానికైతే బజుక స్ప్రే చేసుకోండి. వైరస్ నాపడానికైతే బజుక స్ప్రే చేసుకోదండి. ఈ బజుక స్ప్రే చేసుకోవాలంటే దానికి సంబంధించి తెల్లదోమకు సంబంధించి యాడ్ చేసుకుని స్ప్రే చేసుకోండి. పురుగు మందులు యాడ్ చేసుకోదండి. మంచి ప్రోడక్టే కానీ వైరస్ని అయితే ఆపదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటికి 12 స్ప్రే అయిపోయిందండి. 72వ రోజు వచ్చేసి గ్రాసియా, హనాబీ, శాంజరా. సో ఈ 3 ఎందుకు స్ప్రే చేశా అంటే అప్పుడే చెంబ రావడము అంటే కూల్ వాతావరణం అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు బూడిద అనేది అటాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కింద ఉన్నటువంటి పండు మీద కాయ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ కింద ఉన్నటువంటి పండు మీద మచ్చ రావడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందుకే శాంజరా అంటే బయట దొరికే వాటిలో అమిస్టర్ టాప్ అండి. సో శాంజరా అనేది అగ్రోలైఫ్ సైన్స్ కార్పొరేషన్ వాళ్ళది. సో ఇది స్ప్రే చేసిన తర్వాత బూడిద అనేది కంట్రోల్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మచ్చ అనేది కూడా రాలేదు. సో ఈ గ్రాసియా, హనాబీ స్ప్రే చేసిన తర్వాత నల్లి పూతలో ఉన్నటువంటి నల్లి మంచి కంట్రోల్ అయింది. నల్ల తామర, ఎర్ర తామర, గోధుమ తామర నల్లి కూడా పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. ఎక్సలెంట్గా వచ్చేసింది. సో దీని తర్వాత మనం వచ్చేసి నెక్స్ట్ దఫా ఎరువులు భాగంగా సిఎన్ ఒక బ్యాగు, 14-15-14 ఒక బ్యాగు, 8-21-21 ఒక బ్యాగు, 3-15 ఒక బ్యాగు, అమ్మోనియం సల్ఫేట్ ఒక బ్యాగు, దాంతోపాటు వచ్చేసి మనం తయారు చేసుకున్న ట్రైకోడర్మా, సూడోమోనాస్ అనేది కూడా కలుపుకొని పొలం మొత్తం చల్లి గుంటకు తోలడం జరిగింది. సో ఇది అప్పటితలకి మన తోట అంతా కమ్ముకుపోయింది. సో ఇది చేసిన తర్వాత ఏమైందంటే మంచి ఫ్లవరింగ్ అనేది, కాప్ సెట్టింగ్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. ఎప్పుడు మనకి 75-78 రోజుల మధ్యలో. సో ఈ విధంగా చేయడం జరిగింది. అంటే అప్పుడు ఎకరానికి ఎన్ని బ్యాగులు వాడానండి? 14-15 ఒక బ్యాగు, 8-21 ఒక బ్యాగు, 3-15 ఒక బ్యాగు, 3 గట్టి మందులు. దాంట్లో కాంబినేషన్కి న్యూట్రియన్స్కి సంబంధించి కాల్షియం నైట్రేట్ సిఎన్ అండి 25 kg బ్యాగు, అమ్మోనియం సల్ఫేట్ ఒక బ్యాగు. అప్పుడు తోట అంటే వర్షం ఎక్కువ వచ్చే టైంలో ఏమవుతుందంటే మొక్క అనేది కాండం కుళ్ళొచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ అమ్మోనియం సల్ఫేట్ ఏమవుతుందంటే భూమిలో ఉన్న తేమని తొందర ఆవిరి చేపించి మొక్కకి ఇమ్యూనిటీ బూస్ట్ ఇస్తుంది. సో ఆ టైంలో మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనేది ఈ అమ్మోనియం సల్ఫేట్ యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్ప్రే 77వ రోజు 15వ స్ప్రే అలాక్టో చిజ్మైట్, దాంతోపాటు క్రాప్ మ్యాక్స్ స్ప్రే చేయడం జరిగింది. సో నల్లి అనేది ఎన్ని స్ప్రేలు చేసినా కూడా పోదు. నల్లి అనేది కాదు, సారీ, నల్ల తామర అనేది ఎన్ని స్ప్రేలు చేసినా కూడా పోదు. సో అందుకే మనం ఏం చేయాలంటే దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. కంట్రోల్లో ఉంచే అందుకే సంబంధించి చెప్పేసి అలాక్టో, చిజ్మైట్, క్రాప్ మ్యాక్స్ అనేది చేశాను. అలాక్టో అనేది త్రిప్స్ మీద ఎక్సలెంట్గా పనిచేసింది. చిజ్మైట్ కూడా ఎక్సలెంట్గా పనిచేసింది. సో దోమ అనేది అప్పుడు నేను దోమకి యాడ్ చేసుకోలేదు. యాక్చువల్ అంటే దోమ ఎఫెక్ట్ అనేది ఎక్కువైంది, గుల్లమూడితో స్టార్ట్ అయింది అప్పుడు. సో క్రాప్ మ్యాక్స్ అనేది మంచి ఫ్లవరింగ్ వచ్చింది, ఎక్సలెంట్ కాప్ సెట్ అయింది. అప్పటి నుంచే నేను ఎప్పుడు 77 రోజు అంటే 80 రోజుల మధ్య నుంచి కాప్ స్టార్ట్ కావడం చిన్నపాటి కాప్ స్టార్ట్ చేయడం అనేది స్టార్ట్ అయింది మన తోటలో. ఇదే అయిపోయినాక నెక్స్ట్ రోజు వచ్చేసి శానాజాక్స్ అనేది ఒక్కటే స్ప్రే చేశాను. శానాజాక్స్ అంటే ఇది ఎకరానికి వచ్చేసి 303 రూపాయలను అగ్రోలైఫ్ సైన్స్ కార్పొరేషన్ వాళ్ళది సంకల్ప నుంచి తెచ్చాను. సో ఇది బయట దొరికే వాటిలో కస్టోడియా అనేది దొరుకుతుంది. మీకు 303 రూపాయలే ఎకరానికి వస్తుంది. కస్టోడియా అండి ఇది స్ప్రే చేసిన తర్వాత అప్పుడు ఆ టైంలో వచ్చేసి ఏమంటారు దాన్ని, బూడిద అనేది స్టార్ట్ అయింది. సో ఈ బూడిదకి పండాకి ఇది తీసుకొచ్చి దీంట్లో వచ్చేసి ప్లాంటోమైసిన్ యాడ్ చేసుకొని స్ప్రే చేయించాను మా తమ్మునితోనూ. అప్పుడు వీడియో తీసుకోలేదండి, ఇది అప్లోడ్ చేయలేదు. సో ఇది స్ప్రే చేసిన తర్వాత ఇది స్ప్రే కింద కాదు, నార్మల్గా కొట్టేసి ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత గ్లోబల్ వాళ్ళది ఎక్స్ఫోసిస్, అగ్రివేట్ సూపరు, నెక్స్ట్ 13-0-45, 3-19 అగ్రి కాల్మాక్స్, బోరాన్ అండి. సో ఇవన్నీ ఎక్స్ఫోసిస్, అగ్రివేట్ సూపరు తెల్లదోమకు, ఇది వైరస్ కంట్రోల్ చేసుకోవడానికి. సో 13-0-45, 3-19 అగ్రి కాల్మాక్స్, బోరాన్ ఇవన్నీ న్యూట్రియన్స్ అన్నీ. న్యూట్రియన్స్ అనేవి 20-30 తెచ్చుకొని కొట్టినా కూడా మొక్కకి ఏం కాదు, ఇంకా మంచి ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇది ఈ స్ప్రే చేసిన తర్వాత 16 స్ప్రే అండి. అది చేసిన తర్వాత వైరస్ మొక్కలు అనేది ఇచ్చుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ తోట కూడా మంచి కాపు స్టేజ్లో స్టార్ట్ అయింది. సో ఇంకోటి అంటే మీకు ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. వైరస్ మొక్కలు అనేది
దాన్ని ఉచ్చుకునేలాగా చేయొద్దండి దయచేసి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు స్ప్రే చేసావు కదా, నువ్వు చెప్పావు కదా బాగుంది అది అది కాదు. ఇప్పుడు పండుకున్న దయ్యాన్ని లేపితే ఎట్లుంటుంది, పక్క వానికి కూడా దయ్యం పట్టిస్తుంది. సో అందుకే అని చెప్పేసి ఈ వైరస్ మొక్కలు అనేది ఎక్కడ ఉన్నటువంటి వాటికి కంట్రోల్ చేసే మందులే చేసుకోండి. సో దీనివల్ల వైరస్ మొక్కలు కూడా ఇచ్చుకున్నాయి. సో దాంతో ఇచ్చుకుండా అంటే పక్కన తోటకు కూడా, పక్క చెట్టుకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను అన్నీ ప్రతి ఒక్కటి నా పొలంలో ప్రయోగపూరితంగా కొట్టిన తర్వాతనే ఆ మందుల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ చెట్టుకు కూడా వచ్చే అవకాశాలు అయితే అన్నట్లు కనిపించాయి. వెంటనే నేను ఏం చేశాను అంటే మళ్ళీ దాని తర్వాత ఎక్స్పోసిస్ స్ప్రే చేశాను. పర్లేదు, బాగానే ఉంది ఒక వారం వరకు. ఇది తర్వాత మనకి మరి మంచి పూత ఫ్లవరింగ్ రావాలి కదా, దానికోసం అని చెప్పేసి సఫారీ, రాకు, క్రౌను, దాంట్లోకి MGF4, MGF6. సో ఈ సఫారీ అనేది ఈ స్ప్రే చేసిన తర్వాత మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది, మంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి, కింది ముడత పై ముడత పోతుంది అని చెప్పారు. కాకపోతే నా తోటలో ఎటువంటి దానికి సంబంధించి ఫ్లవరింగ్ అయితే రాలేదు. వేరే వాళ్ళ తోటలో చూసిన కానీ మంచి ఫ్లవర్ వచ్చింది. వాళ్ళు సఫారీ స్ప్రే చేశారని తెలిసింది, కానీ అంతకుముందు ఏం స్ప్రే చేశారు, దాని తర్వాత ఏం స్ప్రే చేశారనేది తెలియదు. వాళ్ళ తోటలో బాగా వచ్చిందని చెప్పేసి మన తోటలో కూడా స్ప్రే ఇచ్చాను, కానీ నాకు అంత రిజల్ట్ అయితే కనిపించలేదు. కాకపోతే వేరే వాళ్ళ తోటలో అయితే మంచిగా వచ్చింది. అది వాతావరణం సిచ్యువేషన్, వర్షంకి దానికి కారణం వల్ల కూడా అట్లా కూడా అయ్యుండొచ్చు. సో రాకండి క్రిషాషన్ వాళ్ళది బైఫింథరిన్ 10% ఉంటుంది. క్రౌన్ డైనిటోఫ్యూరాన్ వచ్చేసి తెల్లదోమకి, పచ్చదోమకి సమర్థవంతంగా వర్క్ చేస్తుంది. సో MGF6 అండి, ఫార్మా 6. అప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఎటువంటి డ్రాప్ కాకుండా ఉండడానికి ఏం చేయాలంటే ఈ మ్యాక్స్ సంబంధించి ఫార్ములాలో ఉన్నటువంటి మ్యాక్స్లు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకే ఈ విధంగా స్ప్రే చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి వచ్చినటువంటి కాపుకి, మొక్కకి దానికి తగ్గట్టు బలాన్ని చేకూర్చాలి. కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ ఎరువు మందులు అనేది వాడుకోవాలి. సో అప్పుడు 14-35 మళ్ళీ 3-15, 3-16 2 బ్యాగులు వేయడం జరిగింది. సో దాంతోపాటుగా ప్రతి ఒక్క పిందె స్ట్రైట్గా రావడానికి, బాగా నీట్గా రావాలంటే ఒక CN అనేది బాగా వర్క్ అవుతుంది. ఈ కాల్షియం నైట్రేటు, దాంతోపాటుగా మెగ్నీషియం అండి, మెగ్నీషియం కలిపి 92వ రోజు చల్లడం జరిగింది మన తోటలో. సో దాంతోపాటుగా మనము ఏం చేసామంటే ఈ చల్లిన వాటిలోన షాన్ క్యాము అండ్ నెక్స్ట్ వచ్చేసి రోకో పొడి, క్లోరో, ఈ 3 కలిపి మందుతో కలుపుకొని చల్లియడం జరిగింది. సో అది ఎందుకు జరిగిందంటే ఎంత పెద్ద తోట అయినా కూడా, ఎంత తడి ఉన్నప్పటికీ కాండం కుళ్ళు సమస్య అనేది ప్రతి ఒక్క తోటలో వస్తుంది. సో మరీ రాకుండా ముందు జాగ్రత్తతో కలుపుకొని వేశాను. సో ఏరుపురుగు సమస్య ఉండదు, క్లోరోఫైరిఫాస్ఫాస్కి, శాన్కమ్ వచ్చేసి కాండం కుళ్ళు ఉండదు, రోకోకి కాండం కుళ్ళు ఉండదు. మొక్క ఏదైనా తెగులకి గురి కావుతున్నా కూడా ఇవి మంచి తరంగా పనిచేస్తాయి. సో అందుకే కలుపుకొని వెళ్ళాను. మీరు కూడా ప్రతి ఒక్క యూరియాలో ప్రతి ఒక్క ఎరువు బస్తాలో ఏదైనా కానీ కనీసం సాఫ్ అయినా కూడా యాడ్ చేసుకొని చల్లుకోండి, మంచిగా ఉంటుంది మీ తోట. దీని తర్వాత నెక్స్ట్ షిన్వా, షాన్రీవా, ఎక్స్మైటు, కిక్కు, షాన్వాల్, డాంగ్లీ మళ్ళీ కాప్ సెట్టింగ్కి 94వ రోజు ఎప్పుడు 18 స్ప్రే చేయడం జరిగింది. ఈ షిన్వా అనేది సమర్థవంతంగా నల్ల తామర పైన, గోధుమ తామర పైన, నల్లి పైన, పురుగు పైన ఎక్సలెంట్ వర్క్ అవుతుంది. మీ దాంట్లో ఇప్పుడు ఏదైనా సమస్య ఉన్నప్పటికీ, నల్ల తామర కానీ, గోధుమ తామర కానీ, పురుగు సమస్య కానీ, ఈ 3 ఉన్నప్పటికీ ఇది ఒక్క మందు చాలు. షిన్వా ఇది సమర్థవంతంగా వర్క్ చేస్తుంది. షాన్రీవా సో థైమెథాక్సమ్ 30%, బయట అక్టారా అనేది దొరుకుతుంది. సో అది ఎక్స్మైట్ హైలైట్ మందండి. ఇది వైరస్ని కంట్రోల్ చేయడానికి నెంబర్ 1గా పనిచేస్తుంది. సో వారి ఇచ్చిన పాంప్లెట్ చిన్న ప్లేట్ దాంట్లో కూడా ఉంటుంది, మెన్షన్ చేసి ఉంటుంది వైరస్ కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి. సో ఈ ఎక్స్మైట్లో వచ్చేసి హెక్సాథయాజాక్స్ 5.45% ఉంటుంది. మీరు ఒకటి గుర్తించండి, వైరస్ మొక్కలు ఉన్న టైంలోన ఈ మందు పక్కా మీరు చేసేటువంటి స్ప్రేలో పక్కా యాడ్ చేసుకొని కొట్టండి. నెంబర్ 1గా వైరస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రయోగపూర్వకంగా నేను స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ చూసి చెప్పాను కాబట్టి నా మాటలు తప్పకుండా నమ్మచ్చు మీరు. సో దాని తర్వాత ఈ కిక్ అనేది అప్పుడే కొమ్మ క్రూడ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ కిక్ అనేది కెప్టెన్ హెక్సా కొనజల్ అనేది రెండు రకాల కాంబినేషన్తో ఉంటుంది. సో బయట దొరికే వాటిలో తాకత్ అండి, ఇది పంచి గుర్తుంటుంది. సో తాకత్ దాంట్లోకి వచ్చేసి షాన్వాల్, వాలిడమైసిన్ అనేది
ఇమ్యూనిటీ బూస్ట్ ఇవ్వడానికి మొక్కకి వ్యాధి నిరోధక శక్తిని తీసుకునే విధంగా ఇది షాన్వాల్ అనేది వర్క్ చేస్తుంది అనమాట దాంట్లో కాంబినేషన్కి. సో ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ స్ప్రే తర్వాత కూడా చిన్నపాటి కొమ్మ ఎండు తెగులు అనేది వచ్చాయి. అది కూడా మీకు మొన్నటి పాటి వీడియోలో చూపించాను. సో అది అనేది కూడా కంట్రోల్ అయ్యి దాని పక్కనే మంచి కొత్త ఎగురు అనేది స్టార్ట్ చేయడం అనేది చూసాము. దాని తర్వాత అండి మళ్ళీ కాప్ సెట్టింగ్కి సంబంధించి ఈ టైంలోనే మనం మంచి కాప్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. రోజు మళ్ళీ స్ప్రే చేశాను. ఏం చేసామంటే ఎంగేజు, బోరాను, డబులు, పెగాసిస్, రోగరు. సో ఇవి రీసెంట్గా స్ప్రే చేశాను. 19 స్ప్రే అండి. ఇప్పటిదాకా ఈ 102 రోజులకు గాను మన తోటలో 19 స్ప్రేలు పడ్డాయండి. సో ఈ 19 స్ప్రేలు ఎందుకు పడ్డాయంటే మనము ఆగస్టులో వేసుకోవడం జరిగింది. సో ఆగస్టులో వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నల్ల తామర, గోధుమ తామర అనేది ఎక్కువగా వస్తాయి. మన సైడు ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువగా వస్తాయి. సో అందుకే మీదగా 4 రోజులకోసారి 5 రోజులకోసారి స్ప్రే జరిగింది. లేదంటే 6-7 రోజులకోసారి పక్క స్ప్రే చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు అంత తొందరగా ఎందుకు చేయాలంటే వాటి వల్ల గుడ్డి పూతలు రావడం జరుగుతాయి. గుడ్డి పూతలు అంటే అర్థమైంది కదండి. ఈ గుడ్డి పూతల వల్ల ఏమవుతుందంటే వచ్చిన కాయ కూడా చిన్న తుట్టికాయ పడుతుంది, సొట్టగా రావడము, ఇంతనే కాయ కావడము, అలా ఉంటే రైతు నష్టపోతాడు. సో అందుకే ఈ 4 రోజులకోసారి 5 రోజులకోసారి లోపే స్ప్రే చేయాల్సి వచ్చింది. సో ఇది అయిపోయిన తర్వాత ఎంగేజ్ పురుగుకి పనిచేస్తుంది. నెక్స్ట్ కాప్ సెట్ కావడానికి మొగ్గల పురుగు సంబంధించినటువంటి చిన్నపాటి పురుగులు పోతాయి. సో నెక్స్ట్ బోరాన్ ఏదైతే ఉందో మన మొక్కకు సంబంధించి ఫ్లవరింగ్ సంబంధించి చూపిస్తాం మీకు కింద. సో ఇలాంటి పూతలు కొండీలు ఇలా పూతలు డ్రాప్ కాకుండా బోరాన్ అనేది యూజ్ అవుతుంది. దాంతోపాటుగా వచ్చేసి డబుల్ అనేది కూడా గోద్రేజ్ కంపెనీ వారిదండి. మంచి పూత ఫ్లవరింగ్ అనేది హైలైట్ వస్తుంది, మీకు చూపించాను నిన్న. నెక్స్ట్ పెగాసిస్ తెల్లదోమకి, రోగర్ అనేది పురికి పనిచేస్తుంది, త్రిప్స్కి పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ స్మెల్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవి స్ప్రే అండి 19 స్ప్రే. సో దీంట్లో ఉన్న ఎప్పుడు ఏం కథ ఎట్లా స్ప్రే చేసాం అనేది ప్రతి ఒక్కటి వీడియో ఉంటుంది. ఇవన్నీ నచ్చితేనే నన్ను ఫాలో కండి, లేదంటే వద్దు. సో ఈ వీడియో ఇంత తీయడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు నల్లి సమస్య, పురుగు సమస్య అవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో నేను ఇప్పుడు చెప్పే వాటిలో ప్రతి ఒక్కటి ఉంటుంది. మీ పంట పొలాల్లో ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ నేను చెప్పే వీడియోలో ఏదైతే అవసరం ఉందో అదే తీసుకొని స్ప్రే చేసుకోండి. అనవసరమైన భయమందుల జోలికి అస్సలకి వెళ్ళకండి. పలానా వాళ్ళు కొట్టారు బాగుంది అంటే బాగుంటుంది, అప్పటికే బాగుంటుంది, ఒక వారంలోనే బాగుంటుంది. దాని తర్వాత ఇంకో స్ప్రే చేసేలోపు అది వైరస్ వచ్చిపోయి ఉంటుంది. ఎవరు ఇస్తారు మీకు డబ్బులు? మన డబ్బులు మనం తెచ్చుకొని మనం స్ప్రే చేస్తాం. ఎవరో మనకి డబ్బులు ఇవ్వరు, ఎవరో మనకి ఇవ్వరు, ఎవరో మనకి స్ప్రే చేయమని చెప్పరు. సో ఇది గుర్తుపెట్టుకోండి రైతు మిత్రులు. సో మన పొలంలో మనమే తెచ్చుకొని స్ప్రే చేసుకుంటాం కాబట్టి మనకి తగ్గట్టే తెచ్చుకోండి. రేట్ ఎక్కువైనా పర్లేదు. ఫస్ట్ ఏం చేయాలంటే తోటలో ఉన్నటువంటి సమస్య క్లియర్ కావాలి. సో రేట్ ఎక్కువ అనేది కాదు, రేటు తక్కువైనా కూడా కొన్ని ఉన్నాయి మంచి టెక్నికల్స్. ఇప్పుడు రేట్ ఎక్కువైందని ఎందుకు అంటున్నా అంటే బయోమందులు 2-3 సార్లు స్ప్రే చేసేదానికంటే కూడా ఒక్కసారి మంచి మందు తెచ్చుకొని స్ప్రే చేసుకోండి. 4 రోజులు కాకుండా 5 రోజులు కాకుండా వారం వరకు ఆగండి, మంచిగా ఉంటుంది దాని రిజల్ట్. సో బయోమందు స్ప్రే చేస్తే మంచి గ్రోత్ వస్తుంది కానీ ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంది. మీరు గమనించండి, నేను చెప్పేటి ప్రతి ఒక్కరికి రైతులు గమనించాలి. మంచి గ్రోత్ వచ్చిందన్న మీ మందు వాడాను, ఇంట్లో వచ్చింది, అట్లా వచ్చింది, పూత కూడా బాగా వచ్చింది, వస్తుంది. వారం తర్వాత అది డ్రాప్ అవుతుంది, కొత్త కొమ్మ ఒకటి ఉంటుంది. ఆ కొమ్మకు వచ్చినట్టు ఆకులు కూడా వైరస్ బారిన పడి ముదురుకుంటాయి. ఎట్లా ముదురుకుంటాయి అంటే అవి చూపిస్తాం మీకు. సో ఈ విధంగా వచ్చేస్తాయి. ఇట్లా వస్తే ఏం లాభం అండి రైతుకి? సో అందుకే మీకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు గుర్తించండి. నేను పెట్టే వీడియోలో ప్రతి ఒక్కటి జెన్యూనిటీ ఉంటుంది. అంటే రెగ్యులర్గా వచ్చి చూసి నేను చెప్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో కరెక్ట్ ఉంటుంది. నేను చెప్పేటివి అంతే, తప్పైతే ఉండదు. ఏదైనా కూడా క్లారిటీగా చెప్తాను, క్లారిటీగా వివరిస్తాను. ఏది గుడ్డిగా ఫాలో కాను. మీరందరూ ఫాలో అయ్యేటివి నేను ఫాలో అయిన తర్వాత దాని రిజల్ట్ ఎట్లుంటుందని క్లియర్ కట్గా ప్రయోగపూర్వకంగా చూపిస్తాను. దాన్ని వాడదాన్ని అని కూడా చెప్తాను.
సో భయమందులు ఎవరెవరో చెప్పిన యూట్యూబ్లో చూసి కొట్టి అలసిపోయింటారు. సో అది కొట్టిన తర్వాత మంచి గ్రోత్ వచ్చింది, పూత వచ్చింది, కానీ కాపు లేదు. ఇంతెత్తు వచ్చింటుంది మనిషికి, అయినా కూడా కాపు ఉండదు. నేను చెప్పేది తప్పు కాదో ఒకసారి చూసుకోండి. కంపెనీ మందులకే వెళ్ళండి, మంచి కంపెనీ మందులు ఉన్నాయి, మంచి టెక్నికల్ మందులు ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్ ఉందంటే నాకు కింద నా నెంబర్ ఇక్కడ ప్రతి ఒక్క వీడియోలో మెన్షన్ చేసింటా. ఎందుకు మెన్షన్ చేశాను, రైతు మిత్రులు ప్రతి ఒక్కరూ తప్పుదారి పట్టకుండా మంచి మందులు కొట్టి మంచి రిజల్ట్ తీయాలని చెప్పేసి కింద మెన్షన్ చేస్తాను నేను. నాతో పాటు రైతు మిత్రులు బాగుండాలని చెప్పేసి. ఓకే అండి. సో ఇవాళ వీడియోలో ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. వీడియోలో ఎంత అవుతుంది మళ్ళా. ఓకే, బాయ్ అండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కింద మెన్షన్ ఉంటుంది నెంబరు. ఎటువంటి ఇప్పుడు పొలంకి సంబంధించి ఎటువంటిది అయినా కూడా నేను క్లియర్ కట్గా మీకు నాకు తెలియకుండా తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే వేరే రైతులకు షేర్ చేయండి, లేదంటే వద్దు. ఓకే, బాయ్ అండి. జై జవాన్ జై కిసాన్.